ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీ విషయానికి వస్తే కనుక మన పీడిఎఫ్లో ఓపెన్ అవ్వట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేయాలి అని చాలా కామెంట్లు అయితే రావడం జరుగుతుంది. యాక్చువల్గా నేను ఈ సిచ్యువేషన్ మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఫేస్ చేశాను. నాకు ఓపెన్ అవ్వలేదు, కానీ మళ్ళీ ట్రై చేసిన తర్వాత ఓపెన్ అయితే కావడం జరిగింది. ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను, క్లియర్గా వినండి. ఒకసారి మన కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి అన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మన బైపీసీ దానికైతే రండి. వచ్చిన తర్వాత కింద యూ డీటెయిల్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి కింద మన పీడిఎఫ్లు అయితే ఉంటాయి కదా, దీంట్లో నేను ఒకసారి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అంటే కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే ఈ యారో మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో యారో అయితే ఉంటుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అని రావడం జరుగుతుంది. దీని మీద ఒక లాంగ్ ప్రెస్ ఇచ్చి డౌన్లోడ్ లింక్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. దీంట్లో కట్ ఆఫ్ అయితే వచ్చింది కదా, ఈ విధంగా మనం కూడా షేర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అంటూ ఇదే. ఎవరు కంగారు పడకండి, భయపడకండి. సింపుల్ స్టెప్స్ ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఏ నోటిఫికేషన్ కావాలో దాని మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేయండి యారో మీద. దీని మీద ఓపెన్ మీద డౌన్లోడ్ లింక్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడే ఒకటి అయితే డౌన్లోడ్ చేశాను. ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇదే ఫస్ట్ టైం కాబట్టి సో భయపడుతూ ఉంటారు. ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ అన్నా కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. వేరే వాళ్ళు కూడా డౌన్లోడ్ డౌట్ క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కోఎడ్యుకేషన్తో పాటు ఉమెన్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.